హాయ్ ఫ్రెండ్స్, షడ్రుచులు కలర్ఫుల్ లైఫ్కి స్వాగతం. నేను మీ హాసిని. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ స్పెషల్స్ ఏంటో చూద్దాం. పప్పు కోసం 1 కప్పు పెసరపప్పు కడిగి గంట సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ 1.5 కప్పు బెల్లంని తీసుకొని దాంట్లో 3 కప్పుల నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు ఉంచుకోవాలి. పులిహోర కోసం 6 కప్పుల బియ్యంకి 1:2 రేషియో వాటర్ పోసుకోవాలి. అందులో కొంచెం పసుపు, ఆయిల్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడ ఆలు ఫ్రై చేయడానికి ఆలు ఉడకబెట్టుకొని పొట్టు తీసేసి అది ఎయిర్ ఫ్రైయర్లో 350 డిగ్రీస్కి 15 మినిట్స్ పెట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ స్ప్రే చేశాను. ఇక్కడ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని పెట్టుకుంటే అది మనకి ఫ్రై లాగా ఉంటుంది. మనం తర్వాత మళ్ళీ పోపు వేసుకొని అవసరం లేదు. పులిహోర కోసం ఇక్కడ పల్లీలు సపరేట్గా ఫ్రై చేస్తున్నాను. అవి క్రంచీగా చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే. అలాగే పచ్చిమిర్చి కూడా సపరేట్గా ఫ్రై చేస్తున్నాను. మధ్యలో చీల్చుకొని అందులో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై కోసం ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. కొంచెం హింగు వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పానకంలో బెల్లం కరిగిన తర్వాత కొంచెం ఉప్పు, శొంఠి పొడి, ఇలాచీ పొడి, కొంచెం మిరియాల పొడి అన్నీ వేసుకొని కలుపుకోవాలి. అందులో కొంచెం పచ్చకర్పూరం వేసుకొని కలుపుకోవాలి. కొంచెమే వేసుకోండి, చాలా వేసుకుంటే బాగోదు. ఇందులో కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి. కొద్దిగానే పిండుకోవాలి. తర్వాత ఇది ఫిల్టర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. లాస్ట్కి ఇందులో తులసాకులు వేసుకొని తాగితే ఆహా సూపర్ ఉంటుందండి. కర్పూరం వేసినందుకు అది మనకి టెంపుల్లో తాగిన ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ పప్పు నానిపోయింది. అది నానిపోయాక వాటర్ తీసేసి స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పులిహోర కోసం అందులో పేస్టు, చింతపండు పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత పోపు వేసుకున్నాం కదా, అవన్నీ కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను పల్లీలు ఇక్కడ వేయట్లేదు. లాస్ట్కి దాని మీద వేస్తాను. ఎందుకంటే అవి మెత్తగా అయిపోతాయి ముందే వేసుకుంటే. క్రంచీగా ఉండాలి అంటే అలా వేసుకోండి, లేకపోతే ముందే వేసేసి కలుపుకోవచ్చు. మనకి ఇక్కడ పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర అంటే ఎవరికైనా ఇష్టమే కదా. పప్పు కోసము పెసరపప్పు, నానిన పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి. తర్వాత మామిడి తురుమును వేసుకొని అందులో కొంచెం పచ్చి కొబ్బరి, ఉప్పు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెము ఇంగువ వేసుకొని పోపు పెట్టుకుంటే ఎంతో రుచికరమైన మన వడపప్పు కోసం పోపు వేసుకున్నాను. ఆ పోపు కొంచెం మిగిలితే అందులో ఆలు ఫ్రై వేసి కలిపేశాను. మా శ్రీరామనవమి స్పెషల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.